మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనము. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. ప్రియ దైవజనమా, దేవుడు ఎవరి పట్ల కనికరము చూపాలి అని అనుకుంటాడో వారి పట్ల కనికరాన్ని చూపుతాను అని పలుకుతున్నట్లుగా ఈ వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో దేవుని కనికరాన్ని ఎవరెవరు పొందుకున్నారో మనము ధ్యానిస్తూ ఎవరి పట్ల దేవుని కనికరము ఉంటుందో తెలుసుకుందాము. ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనములో యోసేపు పట్ల దేవుడు కనికరపడినట్లుగా చూస్తాము. చేయని నేరానికి శిక్ష మౌనముగా అనుభవిస్తున్న యోసేపు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తూ ఉంటే నీ పట్ల దేవుని కనికరము ఉన్నదని గ్రహించు. ఆ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు విడిచిపెట్టడు. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని తప్పక వెల్లడిపరుస్తాడు. ఎందుకంటే నీవు ఆయన కనికరాన్ని పొంది ఉన్నావు. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం 33వ అధ్యాయము 11వ వచనములో యాకోబుపై దేవుడు కనికరాన్ని చూపినట్లుగా చూస్తాము. ఏమీ లేని స్థితిలో యాకోబు దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు కనికరించి సమస్తాన్ని అనుగ్రహించాడు. ఎంత అనుగ్రహించాడు అంటే ఇతరులకు కానుక ఇవ్వగలిగినంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఏమీ లేని స్థితిలో ఉన్నానని దిగులు పడుతూ ఒకవేళ ఈ మాటలు వింటూ ఉన్నావేమో. అటువంటి స్థితిలో ఉన్న నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పక నీ పట్ల కనికరము చూపి మొదట కొద్దిగా ఉన్న నీ స్థితిని దేవుడు మహాభివృద్ధిగా మార్చివేయగలడు. ఆయన ఆశీర్వాదానికి నీవు పాత్రురాలిగా, పాత్రునిగా ఉండునట్లు చేయగలడు. ఇంకా మనం చూసినట్లయితే రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనములో సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలీల పక్షముగా యెహోయాహాజు వేడుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారిని కనికరించినట్లుగా చూస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరి పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నావో కానీ ఎవరు వారి బాధ నుండి విడుదల పొందాలి అని ఆశపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు, ఆ మొరను దేవుడు వింటూ ఉన్నాడు. కనికరముతో వారిని వారి బాధ నుండి విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్ముతున్నావా? ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం ప్రకారం తనతో సహవాసము చేసే వారిని బట్టి దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపేవాడుగా ఉన్నాడు. ఎవరైతే తన్ను వెంబడిస్తూ తన సహవాసములో ఆనందిస్తూ ఉంటారో వారి పట్ల దేవుడు కనికరాన్ని కనపరుస్తాడు. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం ప్రకారం తన సహాయము కోరు వారిని దేవుడు కనికరించేవాడుగా ఉన్నాడు. ఆ భాగములో త్రోవ ప్రక్కన ఉన్న 2 గ్రుడ్డివారు దేవుని సహాయాన్ని కోరినప్పుడు వారి మీద కనికరపడి దేవుడు వారిని స్వస్థపరచినట్లుగా చూస్తాము. నీ జీవితంలో ఏ కార్యము కొరకు నీవు దేవుని సహాయము గోజాడుతూ ఉన్నావో ఆ కార్యము చేయడానికి దేవుడు నీ పట్ల కనికరముతో కదిలి వచ్చుచున్నాడు. నమ్ముతున్న నీవు దేవుణ్ణి స్తుతించగలవా? ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారం నాయీను విధవరాలి పట్ల దేవుడు కనికరాన్ని చూపాడు. ఆమె ఒక విధవరాలు, ఉన్న ఒక్క కొడుకును కూడా కోల్పోయి ఏ ఆధారము లేని స్థితిలో దుఃఖిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూచి కనికరముతో కదిలిపోయాడు. ఇప్పుడు అటువంటి స్థితిలో ఒకవేళ ఈ వాక్యము వింటున్నా నీవున్నావేమో.
నీ జీవితంలో ఉన్న ఆధారాన్ని కోల్పోయి నిరాధారముగా దేవుని వైపు చూస్తూ ఉంటే నీ పట్ల ఆయన కనికరముతో కదిలింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎవరి పట్ల కనికరాన్ని చూపాడో మనము ధ్యానిస్తూ వచ్చాము. ఎవరైతే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఏమీ లేని స్థితిలో దేవునిపై ఆధారపడ్డారో, ఎవరైతే బాధింపబడుతున్న వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూ వారి విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని సహవాసము చేశారో, ఎవరైతే సహాయము కొరకు దేవుని పాదాలు ఆశ్రయించారో, ఎవరైతే నిరాధారులై దేవుని చెంత ఆయన దృష్టిలో ఉన్నారో వారందరి పట్ల దేవుడు కనికరము చూపినట్లుగా మనము ధ్యానించాము. కాబట్టి ఈ స్థితి గుండా ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా వెళ్తున్నట్లయితే తప్పక దేవుని కనికరాన్ని నీవు పొంది ఉన్నావని గ్రహించి దేవుని హృదయమారా స్తుతించు. నీవున్న స్థితి నుంచి దేవుడు తప్పక నిన్ను విడిపించి, హెచ్చించి, ఆశీర్వదించి వర్ధిల్లజేస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. అయ్యా, ఎవరి పట్ల నీవు కనికరాన్ని చూపించావో నాయన, ఆయా భక్తుల జీవితాలను మా కళ్ళ ముందు ఉంచి మాకు తెలియజేసిన విధానమును బట్టి నీకు వందనాలు. అట్టి స్థితి గుండా ఎవరైతే వెళుతూ ఉన్నారో వారి పట్ల నీ కనికరాన్ని చూపించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 120 సంవత్సరముల వయస్సులో దృష్టి మాంద్యము లేని వ్యక్తి మరియు సత్తువ తగ్గని వ్యక్తి బైబిల్లో ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.